మన దేశం మన దేశము చాలా మంది స్టూడెంట్స్‌కి ఉద్యోగాలు రాకపోవడానికి అండ్ పేదవాళ్ళు ఉన్న వాళ్ళ కంటే అధికంగా డబ్బులు సంపాదించలేకపోతున్న గల కారణాలు దీనికి. దాంతో పాటు అధికారులు లంచం కోసం బిచ్చాల లెక్క చేతులు చాపుతుర్రు దీనికి. వీటన్నిటికి కారణం మన దేశంలో ఎడ్యుకేటెడ్ పొలిటీషియన్స్ లేరు. లేరు కాబట్టి ఇలాంటివి జరుగుతాయి. మన దేశంలో మన కులం గొప్ప, మన మతం గొప్ప. ఇది మన భారతదేశం, మన హిందూ దేశం ఒప్పుకుంటా. ఎవడికి న్యాయం జరుగుతుంది? పేదవాడికి జరుగుతుంది న్యాయం. 3 ఏళ్ల పాపకి 2-3 సంవత్సరాల పాప మీద రేపులు జరుగుతున్నాయి. ఆ పాపకి న్యాయం జరుగుతుందా? మన హిందూ దేశమే కదా. మన హిందూ మస్తు పురాణంలో మంచి గొప్ప గొప్ప నాయకులు పుట్టిన దేశం కదా మనది. గొప్ప గొప్ప మనుషులు ఎంతో త్యాగం చేసి మన కోసం స్వాతంత్రం తీసుకొచ్చి పెట్టిర్రు. ఇప్పుడు ఒక్కొక్కడు గుద్దబలిసి మస్తికొచ్చి చిన్న చిన్న పిల్లల మీద అలాగే కూతురు చెల్లి ఇలాంటి వరుస లేకుండా, ఇంగిత జ్ఞానం లేకుండా గంజాయి మత్తులు, డ్రగ్స్ మత్తులు రేపులు చేయడం జరుగుతుంది. ఇలాంటి లంజ కొడుకులు మన హిందూ దేశంలోనే ఉన్నారు. వాళ్ళని కూడా ఏం బీక్తలేరు. అర్థమవుతుందా? 3 ఏళ్ల పాప మీద, ఇలాంటి చిన్న పాప మీద రేపు జరిగితే నడి రోడ్డు మీద అడ్డంగా నరకాల. కాలు చేతులు అడ్డంగా నరికి నడి రోడ్డు మీద సెంటర్ ఉంటుంది చూడు, మెయిన్ సెంటర్ ఉంటుంది చూడు, అన్ని టీవీ ఛానల్ టెలికాస్ట్ చేయాలా, లైవ్ పెట్టాలా. అన్ని కాలు చేతికి చేతి తలకు తల నరికి కైమ కొట్టినట్టు కొడితే ప్రతి ఒక్కడికి ఉచ్చబడుతుంది. ఆడపిల్లని వ్యంగ్యంగా చూడాలన్నా, తప్పుడుగా ప్రవర్తించాలన్నా. అర్థమవుతుందా? సో దీన్ని చూసి ఆడవాళ్ళు కూడా భయపడాలా. ఇష్టం వచ్చినట్టు బట్టలు వేసుకొని బయట తిరగద్దు. స్వేచ్ఛ అంటే బట్టలు ఇప్పుకొని తిరుగుడు కాదు. ఆడవాళ్ళు బట్టలు ఇప్పుకొని కనబడేటట్టు, అవయవాలు కనబడేటట్టు తిరుగుడు కాదు. ఇండియాలో స్వాతంత్రం ఉన్నది. స్వేచ్ఛ అంటే మీకు చదువు అందుతుందా, అందుతలేదు, దాని గురించి మాట్లాడుర్రి. సరైన వైద్యం అందుతుందా, అందుతలేదు, దాని గురించి కొట్లాడుర్రి. మీకు ఉద్యోగం వస్తుందా, వస్తలేదు, దాని గురించి కొట్లాడుర్రి. దాంట్లో మీకు స్వేచ్ఛ లేదా, వేరే కంట్రీకి వెళ్ళి చదువుకోవాలనుకుంటారు, దానికి స్వేచ్ఛ లేదు, దాని గురించి మాట్లాడు. కానీ బట్టలు ఇప్పుకొని బాడీ పార్ట్స్ కనబడేటట్టు తిరిగితే అలాంటి ఆడవాళ్ళను కూడా వదిలేది లేదు. అర్థమవుతుందా? స్వేచ్ఛ అంటే బట్టలు ఇప్పుకొని బయటకు పెట్టుడు, పార్ట్స్ బయటకు పెట్టుడు కాదు. దాని స్వేచ్ఛ అన్నాడు. బజారు అని ఒక పేరు ఉంటుంది, ఆ పేరుతో పిలవడం జరుగుతుంది. మన హిందూ సాంప్రదాయంలో బట్టలు అనేది ఆడవాళ్ళని సంపూర్ణంగా అవయవాలు కనబడకుండా వస్త్రధారణ అంటే బట్టలు వేసుకొని ఉండాలి ఆడవాళ్ళు. అర్థమవుతుందా? సో అది సంప్రదాయం. సో నీ చెల్లి కానీ నీ అక్క కానీ అట్లా తిరిగితే ఆడికి తెలుస్తుంది బాధ ఏందో. నీ చెల్లి కానీ నీ అక్క కానీ అట్లా బట్టలు ఇప్పుకొని బయట తిరిగింది అనుకో, ఓడన్న నలుగురు చూస్తారు, ప్రతి ఒక్కడు ఆశించే చూస్తాడు. బట్టలు ఇప్పుకొని బయట తిరిగితే జాలి కొద్దీ ఊడరు, ఆశించే చూస్తారు. ఓడైనా ఆశ కొద్దీ చూస్తాడు. అర్థమవుతుందా? అది అట్లా చూసినప్పుడు నువ్వు దాని తమ్ముడుగా, దాని అక్క కదా, నీకు తెలుస్తుంది ఆ బాధ ఏందో. నువ్వు వేరే వాళ్ళ అక్క చెల్లెలని చూస్తాడు తప్పుడుగా, అప్పుడు ఆ బాధ ఏందో నీకు. మీ అక్క చెల్లెలు అట్లా రోడ్డు మీద తిరుగుతాడు, వ్యంగ్యంగా వాళ్ళ అవయవాలు కనబడేట్టు తిరుగుతాడు, అది నువ్వు చూసినావు అనుకో, నీకు తెలుస్తుంది ఆ బాధ, ఎవడైతే తప్పుడుగా చూస్తాడు అది. సో మన ఇండియా డెవలప్ కావాలంటే ఈ లుచ్చా రాజకీయాలు ఉండద్దు. అర్థమవుతుంది? ఎడ్యుకేటెడ్ మన ఎడ్యుకేటెడ్ పొలిటీషియన్స్ అసలు గెలవనియరు తెలుసా? ఎందుకు గెలవనియరు తెలుసా? మన యూత్, నేను చెప్తున్నా, ఈ ఇండియా పొలిటికల్ లీడర్స్ యూత్ని కుక్క లెక్క వాడుకుంటారు తెలుసా? పిచ్చి కుక్కలు ఉంటాయి, ఆ కుక్క లెక్క వాడుకుంటారు. ఎందుకంటే యూత్ అందరికీ యంగ్ జనరేషన్ ఉంటారు కదా, అడల్ట్ ఉంటారు కదా, 18+ ఉంటారు కదా, ఉడుకు రక్తం కదా, ఇది పని చేసే సక్క. ఎందుకంటే ఇంట్లో ప్రెషర్, తల్లిదండ్రుల నుంచి ప్రెషర్, చదువుకో, ఫస్ట్ ర్యాంక్ రావాలా, జాబ్ కొట్టాలా, ఇది ఒకటి ఉంటుంది. ఆడికి నెత్తి జరిగిపోయాడు ఏం చెప్తారు ఈ ఎలక్షన్ టైంలో. అప్పుడు ఈ పొలిటీషియన్స్ డబ్బులు
మందు, బిర్యానీ పొట్లాలు మోస్తారు కదా, అప్పుడు ఈడికి ఆడు దేవుడు లెక్క కనబడతాడు. ఎందుకంటే అన్ని ఫ్రీగా ఇస్తుండు కదా, దేవుడు లెక్క కనబడతాడు. అప్పుడు మందుకు అడిక్ట్ అవుతాడు, బిర్యానీకి అడిక్ట్ అవుతాడు, డబ్బుకి అడిక్ట్ అవుతాడు. ఎలక్షన్ అయిపోతుంది, ఆడు గెలుస్తాడు, వీళ్ళని వదిలిపడేస్తారు, వీళ్ళు పిచ్చి కుక్క లెక్క అయిపోతారు. ఇంట్లో వేసుకు తింటారు, తల్లిదండ్రుల మీద మాకు పైసలు ఏరి మేము మందు తాగాల. సో వీళ్ళు అలవాటు అయిపోతాడు. 1-2 నెలలు తాగుడు, తినుడు, తిరుగుడు అలవాటు అయిపోయినాడు. పేరుకు రాడు. ఎందుకంటే ఒక మనిషి ఒక లైఫ్లో గుర్తుంచుకోరు, ఒక మనిషి ఒక పనిని 21 రోజులు కంటిన్యూగా చేసిండు అనుకో, నువ్వు ఒకటి గుర్తుంచుకో, ప్రొద్దున 4 లేసుడు, 21 రోజులు ప్రొద్దున 4 లేసుడు కంటిన్యూ చేసినావు అనుకో, నెక్స్ట్ డే నుంచి 22వ రోజు నుంచి నువ్వు లేవకుండా ఆటోమేటిక్గా నీకు మేలు ఖచ్చిస్తుంది, నువ్వు లేస్తావు, అది ఆటోమేటిక్గా అయిపోతుంది. ఇలాంటి పనులు పొలిటీషియన్స్కి గుర్తే, పాలిటిక్స్ నడిపేవాడికి గుర్తు ఖచ్చితంగా వాడు గుర్తు కాబట్టి 2 నెలల నుంచి మేపుతాడు. మనం ఇప్పుడు మేకని కానీ, పొట్టెల్ని కానీ, కోడిని కానీ బలిస్తాం చూడు, అప్పుడు దాన్ని మేపుతాం చూడు మంచిగా 2 నెలలు నెల ఎగ్జాక్ట్గా అట్లనే మేపుతారు. మేపి తల్లిదండ్రుల మీకు వదిలేస్తారు యూత్ని. ఆడు ఆరాంస పొలిటీషియన్ హాయిగా మంచి 60-70 లక్షల ఫార్చునర్ కార్లో తిరుగుతాడు. ఈడు మాత్రం పెంకుటిల్లాల బిచ్చాలు లెక్క ఉంటాడు. ఆడ హాయిగా గెలిచినందుకు వాడికి ఫండ్స్ వస్తాయి, మంచిగా తింటాడు. ఈడు మాత్రం ఇంట్లో లొల్లీలు, అప్పులు ఇవే ఉంటాయి. దీనివల్ల మన ఇండియా లౌడకాడ ఎదుగుతుంది. చైనాలా ఇట్లా ఒక పొలిటీషియన్ వచ్చినాడు. ఇప్పుడు మన ఇండియాలో ఒక పొలిటీషియన్ మామూలు ఒక ఎమ్మెల్యే ఊరిలోకి వస్తుండంటే ఓడోడో సమ్మతం లేనోడు ఆయన వెనక తిరుగుతాడు. అదే చైనాలో ఎవడు ప్రెసిడెంట్ రోడ్డు మీద తిరుగుతాడు. ప్రెసిడెంట్ ఆయన సింపుల్గా స్ట్రీట్లో తిరుగుతాడు. ఇట్లా మన ఇండియాలో తిరిగినట్టు ఉండదు. అమెరికాలో కూడా సేమ్. అమెరికాలో ప్రెసిడెంట్, అక్కడ కూడా పొలిటికల్ లీడర్స్ ఉంటారు, వాళ్ళు స్ట్రీట్లో తిరుగుతారు. వాళ్ళకి సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు. వాళ్ళ సొంతంగా అంటే వాళ్ళ గవర్నమెంట్ సెక్యూరిటీ గార్డ్ని నియమిస్తారు కాబట్టి సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు. సో మన లెక్క పిచ్చి కుక్క లెక్క తిరిగారు పొలిటీషియన్ ఏమాట. అర్థమవుతుందా? అది వేరే, ఇది వేరే. అందుకే మన ఇండియా ఎదగదు, ఎప్పటికీ ఎదగదు. నేను చెప్తున్నా, ఎప్పటికీ ఎదగదు. 100% రాసిస్తా ఎదగదు. ఈడ పేదవాడికి సరైన జీవితం మారది, పేదవాడికి జీవితం మారది, అందరికి ఉద్యోగాలు రావు, స్టూడెంట్స్ అందరు బికారిగా లెక్క తిరుగుతారు, పొలిటీషియన్ ఎదుగుతూనే ఉంటారు. ఎడ్యుకేటెడ్ పొలిటీషియన్ వచ్చేంత వరకే, ఆయన వచ్చిందంటే చేంజ్ అయితే, లేకుంటే మారది. మన దేశం ఎంత చెప్పినా తక్కనే తెలుసా. నేను రోజు మొత్తం వీడియో చేసినా తక్కనే. సో అది మన దేశం మారాలి. మన దేశం మంచిగా మారాలంటే ఎడ్యుకేటెడ్ పొలిటీషియన్ రావాలా, స్టూడెంట్స్ అందరికీ ఉద్యోగాలు రావాలా, మంచి కంపెనీస్, ఇండస్ట్రీలు రావాలా, పోస్టులు పెంచాలా, అన్ని రకాల వసతులు కల్పించాలా. అప్పుడు హ్యాపీగా అందరూ ఉంటారు. అంతే. అప్పటిదాకా మారదు మన దేశం.